అందరికీ నమస్కారం. మన చుట్టూ ఎంతోమంది ధార్మికవేత్తలు, ప్రవచనకారులు, గురువులు, సజ్జనులు, హిందూ ధర్మ సంస్థలు నడిపేటటువంటి వ్యక్తులు, జాతీయవాదులు, దేశం పట్ల అహరహం తప్పించేటటువంటి మహానుభావులు, వీరంతా కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ మనకు అవన్నీ తెలియకపోవచ్చు. మనకున్నటువంటి పరిధిలో లేదా బాధ్యతల్లో మునిగిపోయి ఇటువంటి వాటిని గుర్తెరగకపోతే ఈ మహత్ కార్యాలకు సంబంధించినటువంటి లక్ష్యాలను మనం చేరుకోలేకపోవచ్చు. కనుక కనీసం గుర్తెరగాలి, గుర్తించాలి. గురువులు అనుసరించినటువంటి మార్గంలో గురి తప్పకుండా ముందుకు సాగాలి. శ్రీ 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 కమలానంద భారతి స్వామివారు 12వ తారీఖు జూలై నెల 2025న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూ దేవాలయ యువ చైతన్య మహాపాదయాత్ర దాని పేరు. గ్రామాలకు ఆయన చేరుకోవడం, వారితో మాట్లాడటం, ధర్మం పట్ల పలు విషయాల్ని బోధించటం, భజనలు చేయించటం, ఇలాంటి కార్యక్రమాలు మెయిన్లీ గ్రామాలు, ఇంకా చెప్పాలంటే గిరిజన గ్రామాలు వంటివి ఏవైతే ఎక్కువగా ఈ మత మార్పిడి జాంబీలు టార్గెట్ చేసుకుని ఉన్నాయో అక్కడికి మనం ముందుగానే చేరుకొని వారిలో వికాసాన్ని గనక నింపగలిగితే ఎలాంటి జాంబీ దరి చేరలేదు. చేరినా కూడా వీళ్ళ దగ్గర యాంటీవైరస్ ఉంటుంది కదా, యాంటీ జాంబీ వైరస్, కొట్టుకుపోతారు వాళ్ళంతా. అలాంటి మహత్ కార్యక్రమాన్ని కమలానంద భారతీ స్వామివారు చేస్తూ ఉన్నారు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్లో ఇప్పటిదాకా ఎన్నెన్ని గ్రామాలు తిరిగారు, ఆయన ఎటువంటి అంటే ఎంత సాదాసీదాగా ఆయన వారితో కలిసిపోయి, మీకు ఆ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ ఎవరు ఏది పెడితే నైవేద్యం రూపంలో అది తినటం, ముందుకు సాగటం, ఇదే కనిపిస్తోంది. కేవలం వారిలో ధర్మ నిష్ఠ తప్ప, మనలో ప్రేరేపిస్తున్నటువంటి శక్తి తప్ప ఇంకేమీ కనిపించవు. ఆ విజువల్స్ చూడండి. ఏ గ్రామానికి ఇప్పటి వరకు ఆయన చేరుకున్నారు, ఎలా వారికి స్వాగతం పలికారు, భజనలు లేదా ప్రసంగాలు ఇత్యాదివన్నీ ఎక్కడెక్కడ చేశారనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూసి 10 మందికి షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్. అందరూ యూస్ చేస్తారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.